స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ట్రాన్స్ఫర్లపై సరికొత్త మార్పులు చేసింది. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ మనీ ట్రాన్స్ఫర్లపై కొత్త ఛార్జీలను ప్రకటించింది. 1000 రూపాయలకి ఎలాంటి ఛార్జీలు లేవంది. కానీ 1000 రూపాయల నుంచి 1 లక్ష వరకు 5+ జీఎస్టీ, 1 లక్ష నుంచి 2 లక్షల ట్రాన్స్ఫర్లకు 15+ జీఎస్టీ ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తాజాగా ప్రకటించింది. బ్యాంకింగ్ సేవలకు జీఎస్టీ 18% ఉన్న విషయం తెలిసిందే. ఈ ఛార్జీలను ఎస్బీఐ తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఐఎంపీఎస్ సర్వీసులంటే మొబైల్ ఫోన్లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వెనువెంటనే నగదును బెనిఫిషియరీ అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అయితే ఈ సర్వీసులు సెలవు రోజులతో సహా 24/7 అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ ఇటీవలే తన 5 అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకుంది. ఈ విలీనాంతరం ప్రపంచంలోనే టాప్ 50 బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటిగా అవతరించింది.